ఆగండి, మీరు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళకూడదు అంటే ఆర్డర్ లేదు. సరే, ముందు నేను చెప్పిన పని. వార్డెన్ మేడంని కలవాలి. ఓకే ఓకే, వెళ్ళండి. రూమ్ చేంజ్ చేయాలని చెప్పాను, దాని గురించి ఏమైంది మేడం? తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. సరే మేడం. గార్డ్ నేను బయటికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. అవును, నిజమే. నీకు బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు. మరైతే నేను ప్రాక్టీస్ ఎలా చేస్తాను? నాకు నేషనల్స్ ఉన్నాయి. చూడు, నేషనల్ ఇంటర్నేషనల్ ఏం చేయాలన్నా ఇక్కడే ఉండి చెయ్యి, లోపలే. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? చూడు పొమ్మి, నాకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించుకో. నువ్వు అర్థం చేసుకో. లోపలికి వెళ్ళు. సర్వం దేవం సర్వం దేవం. చూడండి, బాబాజీ గారి ఆరోగ్యం కొంచెం సరిలేదు కాబట్టి మాధవనగర్లో జరగాల్సిన కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, తర్వాత మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడే అందిన తాజా వార్త. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద కాన్సర్ట్ మీకు చెప్తాను. ఈసారి ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేను. బాబా గారి ఆరోగ్యం బాలేదు. కుదుట పడ్డాక నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేను నీతో ముందే చెప్పానా, ఈ బాబా మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా కష్టం. నేను ముందే చెప్పాను కదా. అయితే అతనికి అర్థమయ్యేట్టు చెప్పాలనుకుంటా. అలాగే. ఇలా చూడండి, ఇందులో రాజకీయ తంత్రాలు ఏమీ లేవు. బోపాబాయ్, ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రాం ఫిక్స్ అయింది కదా, దాన్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయలేం. బాబాజీ గారి ఆరోగ్యాన్ని కుదుటపరచండి, లేదా చాలా మంది మంచాన పడతారు. కౌశిక్ గారు, మీరు మందుకు ఏర్పాటు చేయండి, ఆయనకు నయం చేసి తీసుకొస్తాం. సింపుల్ అండి. బోపా గారు, మీరు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు కదా, లేట్ అవ్వచ్చు కానీ పేమెంట్లో ఎలాంటి లోపం ఉండదు. కౌశిక్ గారు, ఇప్పటి వరకు అన్ని మా ఖర్చులతోనే జరిగాయి. హుకుం సింగ్ గారిని మీరు స్టేజ్ నుంచి దించేశారు, ఇప్పుడు మమ్మల్ని రోడ్డుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇలా చూడండి బోపాస్వామి గారు, సీఎం గారి ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ అవ్వదు. మిగతావి ఆలోచించుకోండి. ఏం చేస్తున్నారు మీరు? ముందు వెపన్ ఇవ్వండి. ఏంటి వెపన్ లాక్కుంటారా? సార్, వెపన్ ఇవ్వండి. అరే వదులు. కోఆపరేట్ చేయండి సార్, లేదంటే మేము బలవంతం చేయాల్సి ఉంటుంది. ఆశ్రమం 4 పక్కల మేము సీల్ చేసేసాం. ఇక్కడ నుంచి ఎవ్వరూ బయటపడలేరు. మేము ఇక్కడికి సర్చ్ చేయడానికి వచ్చాం. ఇదిగోండి సర్చ్ వారెంట్. ఫైల్స్, కంప్యూటర్స్ అన్ని తీసేయండి. మిస్టర్ భూపేంద్ర సింగ్. చెప్పండి. విజిలెన్స్ నుంచి వస్తున్నాం. ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని మా పని చేసుకునేవ్వండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్. మైకేల్, రైడ్ చేస్తున్నారు సార్. రైడా? ఒక్క నిమిషం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో సంభాషిస్తున్నారు. ఇలా చూడండి మిస్టర్ విజిలెన్స్ ఆఫీసర్, ఒక విషయం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ భక్తి మాత్రం జీవితాంతం ఉంటుంది. స్వామీజీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఓన్లీ మా డ్యూటీ చేస్తున్నాం. ఓకే సరే సరే, ఓకే. దీన్ని చదవండి, పనికొస్తుంది. మైకేల్, స్వర్గానికి మెట్ల. ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు? ఏంటి?
ఎక్కువ చేస్తే ఉద్యోగం పోతుంది. ఏం చేస్తున్నారు? ఇది ఆశ్రమం తెలుసా? తెలుసు, మా పని మేము చేసుకుంటున్నాం. సార్ అరే ఏం చేస్తున్నారు? అరే అవి మందులు సార్. అరే డ్రగ్స్ మందులు అంటావా? అన్ని సీజ్ చేయండి, అందరినీ కస్టడీలోకి తీసుకోండి. వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? వేపం తీసుకోండి. అరే ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? ఏం చేస్తారు? వెళ్ళండి. నమస్కారం బాబాజీ. నమస్కారం. మీరు విజిలెన్స్ బాబాజీ, మీతో కొంచెం మాట్లాడాలి. నేను వెంటనే ఎలక్షన్ క్యాంపెయిన్కి బయలుదేరి వెళ్ళాలి. అది కొంచెం కష్టం బాబాజీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారా? మీరు ఏమనుకున్నా పర్వాలేదు బాబాజీ. ఏకరూపం మహాస్వరూపం సర్వం దేవం సర్వం దేవం. ఇవ్వండి బాబాజీ, మీరు గెలవాలని ప్రత్యేకమైన యజ్ఞం చేశారు. ప్రసాదం, ఈ ఆశీర్వాదం. కూర్చోండి. ఏమైంది? ఆరోగ్యం కుదుటపరుచుకోవడానికి వచ్చారా? మీ కోపంలో కూడా ఎంత వినయం ఉంది ముఖ్యమంత్రి గారు. బాబాజీ గారి అనుగ్రహం ఎప్పుడు మీతో పాటు ఉంటుంది. కావాలంటే చూడండి, మీరే ఆయనతో మాట్లాడండి. సర్వం దేవం బాబా గారు, ఆగండి, మీరే ఆశీర్వదించండి. బాబాజీకి జై. చెప్పండి, మీ ఆశ్రమం 4 గోడల మధ్య ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? సర్వం జయ ముఖ్యమంత్రి గారు. ఎలాగైతే శరీరం ఆత్మని తన 4 గోడల మధ్య బంధించలేదో, అలాగే మాలాంటి యోగుల్ని ఆశ్రమ 4 గోడల మధ్య బంధించడం కుదరదు. సరిగ్గా చెప్పారా? మీ జాతకం మొత్తం బయటికి తీసేశాం. మీ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఒకే చోటుకొచ్చేసాయి. భలే కలుసుకున్నాయంటే నమ్మండి, అన్నీ ఊచల వెనకాలే. అవన్నీ ఎలాగో అక్కడికి విడిపోయాయి. మరి మీరు వెడతారా? ఫండింగ్ ఏమో మాదా, కానీ పబ్లిసిటీ ఏమో హుకుం సింగ్. ఇక చాలా ఆపండి, ఆశ్రమాన్ని శాశ్వతంగా మూసేయండి. ముఖ్యమంత్రి గారు, నిజానికి మిమ్మల్ని ఇలా ఆగ్రహపరచాలన్నది నా ఉద్దేశం కాదు. అందుకు నేను కూడా చాలా దుఃఖిస్తున్నాను. మీరు విజయం సాధించాలని మేము ఒక గొప్ప సత్సంగ్ ఏర్పాటు చేశాం. మీరు తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. వచ్చి మా గురువు గారి ఆశీర్వాదం తీసుకోండి. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. ఇదిగోండి. బాబాగారి ఆరోగ్యం ఇప్పుడు కుదట పడిపోయింది. సత్సంగం అని జరిగితే అది మీతోనే జరుగుతుంది. సెలవు తీసుకున్నా. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that లో బాబాజీ గారి కాన్సర్ట్ జరిగే అవకాశమే లేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఒకవైపు కాన్సర్ట్ జరుగుతోంది, ఇంకోవైపు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా శత్రువుగాను ఉండరు, మిత్రుడుగాను ఉండరు. 4 గోడల మధ్య బాబాజీ గారికి ఇంకా సీఎం గారి మధ్య ఏం మాటలు జరిగాయో వాళ్లే చెప్పగలరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ఇక్కడికి వచ్చేసింది. కాశీపూర్ నగర బాబాకి కాశీపూర్ నగర్ బాబా
ఇంకా మన ప్రియ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కాశీపూర్ నగర్ బాబాకి సర్వం దేవ సర్వం దేవ మిమ్మల్ని ఎలా చూడాలని కోరుకున్నానో అలాగే చూస్తున్నాను. మీ ఆరోగ్యం కుదుట పడినందుకు ఆనందంగా ఉంది. కుదుట పడలేదు అంటే పాపం మీకు ఇబ్బంది అయి ఉండేది. కాశీపూర్ నగర్ బాబాకి కాశీపూర్ నగర్ బాబాకి ముఖ్యమంత్రి గారికి. బాబాజీ 2 ముక్కలైనా మీరు మాట్లాడాలి, ఎందుకంటే జనాలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరూ భక్తిలో మునిగి తేలడం చూసి మనసు మంత్రముగ్ధమైపోయింది. అందరూ చల్లగా ఉండండి. కాశీపూర్ నగర్ బాబాకి కాశీపూర్ నగర్ బాబాకి కాశీపూర్ నగర్ బాబాకి. ఎలక్షన్స్ కి ముందు చివరి కాన్సర్ట్ ఇది. ఈ కాన్సర్ట్ లో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే మీ సపోర్ట్ సుందర్లాల్ గారికే అనిపిస్తోంది. నిస్సందేహంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కోసం కష్టపడి వాళ్ళ కోసమే పాటుపడుతూ ఉంటారు. మన రాష్ట్ర ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాశీపూర్ నగర్ బాబాకి కాశీపూర్ నగర్ బాబాకి ముఖ్యమంత్రి గారికి కాశీపూర్ నగర్ బాబాకి. బాబా నిరాలా ఆయన ఉద్దేశాన్ని ఈ రోజు తెలిపారు. ఆయన సపోర్ట్ ఇప్పటి ముఖ్యమంత్రి గారు సుందర్లాల్ గారికని దండాపదంగా చెప్పారు. కాశీపూర్ నగర్ బాబాకి. చూసావా, బాబా తెస్తారు క్రాంతి. చూసాంలే. ఈ హుకుం సింగ్ కి ఓసారి ఫోన్ చేయి. 7 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ చేయకుండా ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడు. సరిచే మాట్లాడతా. సదా విజయం కలుగుగాక. ఎందుకంత కంగారు పడుతున్నావు హుకుం? బాబాజీ, నాకు మీ పద్ధతి ఏమీ అర్థం కావట్లేదు. ఆ సుందర్లాల్ ఎంతటి వాడో ఎటువంటి వాడో మీకు బాగానే తెలుసు. మీకే తెలియకుండా మీ గొంతుని కోసేయగలడు వాడు. కోస్తే కోసుకోలేవు హుకుం. ఇప్పుడు ఏం పోయిందని నువ్వెందుకు దిగులు పడుతున్నావు? కానీ బాబాజీ, మీరు ఎలా చెప్పారో నేను అలాగే చేశాను. ఇన్స్టాల్మెంట్స్ అన్నిటినీ వేసేసాను. కాన్సర్ట్స్ కి రావడం మానేశాను. కానీ మీ కాన్సర్ట్ లో కేవలం వాడికే ప్రచారం జరుగుతోంది. సదా జయం కలుగుగా. యశస్వి భవ. బాబాజీ, మీకు జయం. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. శోకం అనే తెరని చించేశావు. దానికి కారణం ఉంది. సమర్పణకి నిజమైన అర్థం ఇప్పుడు నాకు తెలిసింది బాబాజీ. ఏం పర్వాలేదు పైల్వాన్. ఏది సత్యమో ఏది మాయో తెలుసుకోవడానికి మనకి సమయం పడుతుంది. శరీరం కోరే క్షణికానందంలో పడిపోయి ఆత్మ కోరే పరమానందాన్ని మనం మర్చిపోతాం. బాబాజీ, మీకొక విషయం విన్నపించుకోవడానికి వచ్చాను. నేను ఈ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి నా కోరికల్లా ఒకటే. మీరు నాకిచ్చిన గౌరవాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేషనల్లో గోల్డ్ సాధించి మీ పాదాల దగ్గర పెట్టాలని.